పక్షమున నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, దేవుని స్తోత్రం, మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, పరమతం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. చాలు. హల్లెలూయా. ప్రభువా, ఈ నామంకి మహిమ తెచ్చు. అలాగే నిలబడి దేవుని యొక్క వాక్యం పద్ధతిగా చదువుకుని మన మధ్య దేవుని యొక్క వాక్యము అలాగే నిలబడి దేవుని సన్నిధిలో మనము యోహాను సువార్త 4వ అధ్యాయం, జాన్ చాప్టర్ 4:54. యోహాను సువార్త 4వ అధ్యాయం 46వ వచనం నుంచి ఆఖరి వరకు చదువుకున్న 4వ అధ్యాయము యోహాను సువార్త 46వ వచనం. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రమూ నమ్మరని అతనితో చెప్పాను. యేసు వెళ్ళము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు అతనితో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరం వారిని విడిచినని అతనితో చెప్పి, ఇది యేసు యూదయ నుండి